11వ శ్లోకము. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావామజానంతో మమ భూతమహేశ్వరం. అవజానంతి అపహాస్యము చెయ్యుదురు మాం నన్ను మూఢాహ అజ్ఞానులు మానుషి మానవ రూపమున తనుం దేహమును ఆశ్రితం గ్రహించిన వానిని పరం దివ్యమైన భావం స్వభావము అజానంతః ఎరుగని వారై మమ నా యొక్క భూత సకల జీవులకు మహా ఈశ్వరం పరమప్రభువునైనా సమస్తముకు పరమప్రభువునైనా నా దివ్యత్వమును ఎరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చెయ్యుదురు. భాష్యము. ఈ అధ్యాయములోని గడిచిన ఇతర శ్లోకముల వివరణలను అనుసరించి మానవ రూపములో అవతరించినప్పటికీ దేవాదిదేవుడు సామాన్య మానవుడు కాడని స్పష్టమగును. నిజమునకు సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాలేడు. ఏమైనను శ్రీకృష్ణుడు కేవలము ఒక శక్తిమంతుడైన మానవుడే గాని అంతకు మించి మరేమీ కాడని భావించు మూర్ఖులనేకము కలరు. కానీ నిజమునకు బ్రహ్మ సంహితలో నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడే ఆదిదేవుడు మరియు దేవాదిదేవుడు. ఈశ్వరః పరమః కృష్ణః. నిజమునకు నియంత్రించే ఈశ్వరులు ఎందరో కలరు. వారిలో ఒకరి కంటెను ఒకరు అధికులుగా ఉన్నట్లుగా అనిపించుదురు. భౌతిక జగత్తులోని సామాన్య లౌకిక కార్యములలోనూ మనము ఒక అధికారిని, అతని పైని ఒక కార్యదర్శిని, అతని పైని ఒక మంత్రిని, అతని పైన ఒక అధ్యక్షుని చూస్తుందుము. వారందరూ తమ పరిధిలో నియంతలైనను మరొక చేత నియంత్రించబడుతుందురు. కానీ బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణ భగవానుడు పరమనియంత అయిన పరమేశ్వరునిగా చెప్పబడును. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులలో నిశ్చయముగా అనేక అధికారులు కలరు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు. ఈశ్వరః పరమః కృష్ణః. మరియు అతని దేహము సచ్చిదానందమయము అనగా అభౌతికమైనది. గడిచిన శ్లోకములలో వర్ణించబడిన అద్భుత కార్యములను భౌతిక దేహదారులు ఎన్నడూ చేయలేరు. శ్రీకృష్ణ భగవానుని దేహము సచ్చిదానందమయము. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూఢులు అతడిని అపహాస్యము చేస్తూ సామాన్య మానవునిగానే భావించుదురు. అతని దేహము ఇక్కడ మానుష్యంగా చెప్పబడినది. ఎందుకనగా అతడు అర్జునునికి మిత్రునిగను కురుక్షేత్ర సంగ్రామముతో సంబంధము గల రాజకీయవేత్తగను సామాన్య మానవునిగను వ్యవహరిస్తుండెను. ఈ కార్యములే కాకుండా అనేక ఇతర విషయములలోనూ అతడు సామాన్య మానవుని వలె వర్తించినను నిజమునకు అతని దేహము సచ్చిదానందమయము. ఈ విషయము వైదిక భాషలోనూ ఇట్లు నిర్ధారించబడినది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ. నిత్యానందమయ జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానునకు నా ప్రణామములను అర్పింతును. గోపాలతాపని ఉపనిషత్తు 1:1. ఉపనిషత్తులలో ఇందుకు సంబంధించిన ఇతర వర్ణనలే అనేకము కలవు. తమేకం గోవిందం సచ్చిదానంద విగ్రహం. నీవు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును కలిగించు గోవిందుడవు. నీ రూపము సచ్చిదానందమయము. గోపాలితాపనిషత్తు ఉపనిషత్తు 1:35. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని దేహము దివ్య గుణభరితము మరియు జ్ఞానానందపూర్ణమైనను పలువురు విద్వాంసులని పిలువబడువారు మరియు గీతా భాష్యకారులు శ్రీకృష్ణుణ్ణి సామాన్య మానవుడని పలుకుతూ అపహాస్యము చేస్తుందురు. మానవుడు తన పూర్వ పుణ్య ఫలితముల కారణము చేత గొప్ప పండితునిగా జన్మించి ఉండవచ్చును. కానీ శ్రీకృష్ణుని గూర్చిన ఇట్టి భావనకు జ్ఞానరాహిత్యమే కారణము. కనుకనే అతడు మూర్ఖునిగా పిలువబడును.
ఎందుకనగా మూఢులు మాత్రమే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుదురు. వారు శ్రీకృష్ణ భగవానుని పరమ రహస్యమైన లీలలను గూర్చి మరియు అతని వివిధ శక్తులను గూర్చి ఎరుగకపోవుటయే వారి అట్టి భావనకు కారణము. శ్రీకృష్ణ భగవానుని దేహము సంపూర్ణ జ్ఞానానందములకు చిహ్నము. అతడే సమస్తముకు అధికారి. ఎవరైనను అతడు ముక్తిని ప్రసాదించగలడని వారెరుగలేరు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు అనేక దివ్య గుణములను కలిగి ఉండునని ఎరుగనందున వారు అతనిని అపహాస్యము చేస్తుందురు. అంతేకాకుండా భౌతిక జగత్తులో దేవాదిదేవుని అవతరణ అతని ఆంతరంగిక శక్తి ప్రకటనమని మూర్ఖులెరుగరు. అతడే భౌతిక శక్తికి ప్రభువు. ఇదివరకే అనేక చోట్ల వివరించబడినట్లు మమ మాయా దురత్యయ. భౌతిక శక్తి శక్తివంతమైనను అది తన అధీనములోనే ఉండునని మరియు తనను ఆశ్రయించిన వాడు ఈ భౌతిక శక్తి అధీనము నుండి సులభముగా విముక్తుడు కాగలడని శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. ఈ విధముగా శ్రీకృష్ణుని ఆశ్రయించిన జీవుడు భౌతిక శక్తి ప్రభావము నుండి విముక్తుడు కాగలిగినచో సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను కావించు దేవాదిదేవునకు మన దేహము వంటి భౌతిక దేహము ఎట్లు ఉండును. కనుక శ్రీకృష్ణుని గూర్చిన ఆ భావన నిశ్చయముగా మూర్ఖత్వమే. ఏమైనను సామాన్య మానవుని వలె కనిపించు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే అణువు మొదలుగా సమస్త విశ్వమును నియంత్రించువాడని ఆ మూర్ఖులెరుగరు. నిజమునకు అత్యంత సూక్ష్మములు మరియు అత్యంత ఘనమైన విషయములు కూడా వారి భావనకు అతీతములు. కనుక మానవ రూపము వంటి రూపములలో ఉండువాడు ఒకే సమయమున అనంతము మరియు సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని ఏ విధముగా నియంత్రించగలడో వారు ఊహించలేరు. నిజమునకు భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మము మరియు అనంతమైన దానిని నియంత్రిస్తున్నను అతడు ఈ భౌతిక సృష్టికి అతీతుడై ఉండును. ఊహాతీతమైన భగవంతుని దివ్యమైన అచింత్య శక్తిని గూర్చి తెలుపునప్పుడు యోగమైశ్వరం అనగా అతడు సూక్ష్మాతి సూక్ష్మమును మరియు ఘనములలోకెల్లా ఘనమును ఒకే సమయములో నియంత్రిస్తున్నను అతడు వాటికి అతీతముగా ఉండునని స్పష్టముగా చెప్పబడినది. సామాన్య మానవుని వలె అంత అవతరించు శ్రీకృష్ణుడు ఎట్లు అనంతము మరియు సూక్ష్మాతి సూక్ష్మమైన దానిని నియంత్రించగలడో మూర్ఖులు ఊహింపలేకున్నను శుద్ధ భక్తులు మాత్రము అతడు దేవాదిదేవుడిని ఎరుగుట చేత అట్టి విషయమును అంగీకరింతురు. కనుకనే వారు అతనికి పూర్తి శరణాగతులై కృష్ణ చైతన్యములో అనగా భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని ఉందురు. భగవానుడు మానవ రూపమున అవతరించుటను గూర్చి సాకార మరియు నిరాకారవాదుల నడుమ అనేక వివాదములు కలవు. కానీ కృష్ణ విజ్ఞానమును అవగాహన చేసుకొనుటకు ప్రామాణిక శాస్త్ర గ్రంథములైన భగవద్గీత శ్రీమద్ భాగవతములను పరిశీలించినచో శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని మనము సులభముగా గ్రహించవచ్చును. అతడు భూమిపై సామాన్య మానవునిగా అవతరించినను నిజమునకు అతడు సామాన్య మానవుడు కాడు. శ్రీమద్ భాగవతము 1:1-20లోని సౌనకాది మహర్షులు శ్రీకృష్ణుని లీలలను గూర్చి ప్రశ్నించినప్పుడు ఇట్లు చెప్పబడినది. కృతవాన్ కిల కర్మాణి సహా రామేణ కేశవః అతిమర్త్యాని భగవన్ గూఢః కపటమానుషః. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కూడి సామాన్య మానవుని వలె క్రీడిస్తూ ఆ కపట రూపములో అనేక మానవాతీత కర్మలను నరించెను. భగవానుడు సామాన్య మానవుని అవతరణ మూర్ఖులను భ్రాంతికి గురి చేయును. శ్రీకృష్ణుడు భూమిపై ప్రత్యక్షముగా నిలిచి ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యములను ఏ మానవుడు చేయలేడు. శ్రీకృష్ణుడు తొలుత తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు చతుర్భుజ రూపములో దర్శనమిచ్చి ఆ తరువాత తల్లిదండ్రుల ప్రార్థనపై సాధారణ శిశువుగా మార్పు చెందెను. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 3వ అధ్యాయము 46వ శ్లోకములో ఈ విధముగా తెలుపబడెను. బభూవ
ప్రాకృత శిశు అనగా అతడు తల్లిదండ్రుల ప్రార్థనపై సామాన్య మానవ శిశువుగా మార్పు చెందెను. ఇక్కడ భగవానుడు ఇట్లు మానవ రూపములో అవతరించుట అనేది అతని దివ్య దేహ లక్షణములలో ఒక లక్షణమని చెప్పబడినది. గీత యొక్క 11వ అధ్యాయములో శ్రీకృష్ణుని చతుర్భుజ రూపమును అర్జునుడు దర్శింపదలిచినట్లు తెలుపబడినది. తేనైవ రూపేణ చతుర్భుజేన. ఆ రూపమును చూచిన పిమ్మట అర్జునుడు తిరిగి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు తన సహజ మానవ రూపమును ధరించెను. మానుషం రూపం. దేవాదిదేవుని ఈ వివిధ లక్షణములు నిశ్చయముగా సాధారణ మానవునకు చెందిన సామాన్య లక్షణములు కావు. మాయావాద తత్వముతో ప్రభావితులై శ్రీకృష్ణుని అపహాస్యము చేయువారు కొందరు ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా నిరూపించుట కొరకు శ్రీమద్భాగవతము 3వ స్కందము 29వ అధ్యాయము 21లో అహం సర్వేషు భూతేషు భూతాత్మా వస్థితః సదా అను శ్లోకమును ఉదహరిస్తుందురు. నేను ప్రతి జీవిలోనూ నెలకొని ఉందును అనే దాని అర్థము. కానీ ఈ ప్రత్యేక శ్లోక విషయములో శ్రీకృష్ణుని అవమానించు తత్వము కలిగిన అప్రమాణికులైన వ్యక్తుల వ్యాఖ్యానములను అనుసరించుట కంటెను వైష్ణవాచార్యులైన శ్రీల జీవగోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి వ్యాఖ్యానములను అనుసరించుట ఉత్తమము. శ్రీల జీవగోస్వామి ఈ శ్లోకముకు వ్యాఖ్యానమును రచిస్తూ శ్రీకృష్ణుడు తన స్వాంశరూపమైన పరమాత్మగా సమస్త స్థావర జంగమ వస్తువులలో నిలిచి ఉండునని తెలిపిరి. కనుక కనిష్టాధికారి అయిన భక్తుడు దేవాలయములలోని భగవంతుని రూపమైన అర్చా విగ్రహము పట్ల మాత్రమే శ్రద్ధను ఎక్కువగా కనబరుచుదురు. ఇతర జీవులను గౌరవించనిచో దేవాలయములలోని భగవంతుని రూపమును పూజించుట నిరుపయోగములగును. భగవద్భక్తులు 3 రకములుగా ఉందురు. వారిలో కనిష్టాధికారి ప్రారంభిక భక్తుడు. 3వ రకముకు చెందినవాడు. అట్టి కనిష్ట భక్తులు ఇతర భక్తుల కంటెను దేవాలయములలోని అర్చా విగ్రహం పట్లనే అధికముగా శ్రద్ధ కనబరుచుదురు. కనుక శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఈ విధమైన మనస్తత్వము తప్పక సరిదిద్దబడవలనని హెచ్చరించిరి. శ్రీకృష్ణుడు జీవులందరి హృదయములలో పరమాత్మగా నెలకొని ఉండుట చేత భక్తుడు దేహములన్నింటినీ భగవన్మందిరములుగా దర్శించవలెను. భగవానుని మందిరమును గౌరవించునట్లే పరమాత్మ నెలకొనినట్టి ప్రతి దేహముకు కూడా మానవుడు తగిన గౌరవమును చూపవలెను. అనగా ప్రతి ఒక్కరిని గౌరవించవలనే గాని ఎవరిని నిర్లక్ష్యపరచరాదు. దేవాలయ పూజను తిరస్కరించు నిరాకారవాదులు కూడా కొందరు కలరు. భగవానుడు సర్వత్రా నిలిచి ఉన్నప్పుడు ఎవరైనను ఒక్క దేవాలయ పూజలకే ఎందుకు పరిమితులు కావాలనని వారు ప్రశ్నిస్తుందురు. కానీ నిజమునకు భగవానుడు సర్వవ్యాప్తి అయినచో దేవాలయములో గాని అందులోని అర్చా విగ్రహములో గాని ఎందుకు లేకుండా పోవునని వారికి వేయవలసిన మారు ప్రశ్న. ఈ విధముగా సాకారవాదులు మరియు నిరాకారవాదులు నిరంతరము ఒకరితోనొకరు పోరాడుకొందురు. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు భక్తుడు మాత్రము బ్రహ్మ సంహిత 5:37లో నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు సర్వవ్యాపకుడని ఎరుగును. భగవంతుడు ఎల్లప్పుడూ తన ధామమైన గోలోక బృందావనములో నివసిస్తున్నను అతడు తన వివిధ శక్తులు మరియు ప్రధాన విస్తరణల ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో ఎల్లప్పుడూ నిలిచి ఉండును.